దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశాలు మానవుడికి అర్థమైతే మానవుడు దేవునికి ఇష్టడుగా జీవిస్తాడు. దేవుడి యొక్క ఉద్దేశాలను మానవుడు గుర్తెరగలిగితే దేవుని త్రోవలో నడుస్తాడు. మానవుడు దేవుని అర్థం చేసుకోగలిగితే దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో దేవుడు తెలియజేస్తాడు. దేవుడు తన ఉద్దేశాలను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడు, కానీ ప్రజలు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చూడలేని కనులు, వినలేని చెవులు, గ్రహించుకోలేని హృదయాన్ని కలిగిన వాళ్ళే ఉండడం మూలాన దేవుని యొక్క మాటలు ప్రజలకు కనుమరుగవుతూ ఉన్నాయి. వారి కంటికి కనిపించట్లేదు, వారి చెవులకు వినబడట్లేదు, అవి వారి మనసులకు గోచరం కావట్లేదు. ఎందుకు అంటే యుగ సంబంధమైన దేవత తిరుగుతూ ఉంది. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనమును కలుగు చేస్తూ ఉంది. సైతాను యొక్క పనింటే అంటే మంచి వారి విశ్వాసాన్ని పాడు చేసి వారి నేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేయడమే. కళ్ళు మూతలు పడిపోతే దైవ మార్గం కనిపించదు, కళ్ళు మూతలు పడితే సత్యము కనిపించవు. కళ్ళు మూతలు పడిపోతే ఎదుటున్న వ్యక్తి ఎవరిలో కూడా గ్రహించలేరు. కళ్ళు మూతబడిపోతే అంతా చీకటిమయమే. కళ్ళు మూతలు పడిపోతే అద్భుతాలు గుర్తుకురావు. కళ్ళు మూతలు పడకపోతే ఏమీ కనబడదు, దేవుని ప్రత్యక్షతే ఉండదు. చాలామంది కళ్ళు తెరిచినట్టుగా ఉంటున్నారు, కానీ వారి కళ్ళు మూతబడిపోయి ఉన్నాయి. చాలామంది చెవులు వినున్నట్టుగా ఉంటున్నారు, కానీ వారి చెవులు మూతలు పడిపోయి ఉన్నాయి. చాలామంది హృదయాలు చాలా బాగున్నాయి అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ హృదయాలు క్రొవ్వినాయి. వాళ్ళ హృదయంలో వివేచన లేదు, వారు ఆలకింపకుంటున్నారు. ఇటువంటి ప్రజలు దేవుని తట్టు తిరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడి యొక్క పని విషయంలో దేవుడు చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుని పనిని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, ఎలాగూ పడితే అలాగూ చేయకూడదు. దేవుడు ఒక క్రమమును, ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఎప్పటి నుండి అంటే ఆది నుండి కూడా ఒక పద్ధతిని, ఒక క్రమమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలోనే దేవుని యొక్క పనిని చేయాలి. నాకు ఇష్టమైందండి, నేను చేసేస్తాను. నాకు రాత్రి కల వచ్చిందండి, పొద్దునకి చేసేస్తాను. నన్ను దేవుడు పిలిచేశాడండి అని నిర్ధారణ లేకుండా అవకాశాన్ని బట్టి ఆలోచనని మార్చుకొని, అవకాశాన్ని బట్టి అవకాశాన్ని వెతుక్కొని, అవకాశాన్ని బట్టి పని చేయడము అనేది దేవుడి యొక్క చిత్తము కానే కాదు. దేవుడు నీ చేత ఆయన పని చేయించుకోవాలి అని అనుకుంటే ఆయన నిన్ను ప్రత్యేకిస్తాడు. దైవ గ్రంథములో ఆయన పని చేయాలని నిర్ణయించబడిన వాళ్ళందరికీ కూడా ఒక వయసును దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలోనే వారు హెచ్చించబడ్డారు, ఆ సమయంలోనే వారు ఘనపరచబడ్డారు, ఆ సమయంలోనే వారు దేవుడి పనులు చేశారు. అంతేకాని మన సొంత ఉద్దేశం చేత దేవుడి పని చేస్తే, మన సొంత ఆలోచన చేత దేవుడి పని చేస్తే, అవకాశం దొరికింది కదా అని దేవుడి పనే కదా అని చేస్తే దాని వలన వచ్చే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తాం. దేవుడి పని చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారా? సంతోషిస్తారు. ప్రజలు సంతోషిస్తారు, ఇంటి వారు సంతోషిస్తారు, కుటుంబం సంతోషిస్తారు, సంఘం కూడా సంతోషిస్తుంది, సమాజం కూడా సంతోషిస్తుంది. మీరు బాగా వాక్యం చెప్తున్నారండి, అబ్బో మీరు సూపర్ అండి, మీరు నెంబర్ 1 అని చెప్తారు. ఎవరి గురించి? దేవుని యొక్క చిత్తములో లేని వారి గురించి, దేవుడు తన పనిని అప్పగించని వారి గురించి ప్రజలు ఇలా మాట్లాడవచ్చు. కానీ ఒకరోజు ఆ పని కనబడదు. ఆ పనికి ప్రోత్సహించిన వారికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. ప్రతి పనికి మనం చేయి కలపకూడదు. దేవుడి పనే కదా అని ప్రతి పనికి నువ్వు చేయి కలిపితే దానివలన నష్టం నీకే కలుగుతుంది. ప్రతిదీ దేవుడి పని కాదు. కనిపించేవి అన్నీ దేవుని కార్యాలు కావు. అద్భుతాలు సాతానుడు చేస్తాడు, సూచక్రియలు సాతానుడు చేస్తాడు, వాక్యాన్ని సాతానుడు బోధిస్తాడు, ఆరాధన సాతానుడు నడిపిస్తాడు.
దేవునికి విరోధమైన కార్యాలు జరిగించడానికి సాతానుడే దేవుని యొక్క సంఘములో కాపురముంటున్నాడు. ఇది గ్రహించుకున్నప్పుడు దేవుని యొక్క ఆ పని ఏంటో నీకు అర్థం కాదు. దేవుని పని విషయంలో ప్రజలు జాగ్రత్త కలిగి ఉండాలి. అజాగ్రత్తతో ఉంటే చావును కొని తెచ్చుకోవడమే, అజాగ్రత్తతో ఉంటే అవమానం కొని తెచ్చుకోవడమే. ఈరోజు వెనువెంటనే దేనికి ప్రతిఫలం రావట్లేదని పనుల మీద పనులు ఏవో చేసేస్తున్నామని దేవుడి పనిని చెడగొడుతూ ఉన్నారు. నేను ఒక్క విషయం చెప్పగలను, నాకు తెలిసిన సంగతి. దేవుని పనిని చెడగొట్టిన వాడెవ్వడు కూడా క్షేమంగా లేడు. దేవుని పనికి విరోధంగా తయారైన వాడెవ్వడు కుటుంబం బాగోలేదు. దేవుని పని తను పిలిచిన వారికి తాను అప్పగించిన పనిని పాడు చేసిన వాడెవ్వడు క్షేమంగా లేడు. తొందరపడి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. నా వయసు అయిపోతుంది, ఇంకా నేనేమో చేయాలి దేవుడి కొరకు. ఆశ మంచిదే, కానీ నిర్ణయం దేవుడిదై ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆశ మంచిదే, వయసు పెద్దదైపోతుంది, నేనేమి దేవుడి కొరకు చేయలేనే. వయసు ఇచ్చినప్పుడు ఏం చేసావు దేవుడి కొరకు? వయసు ఇచ్చినప్పుడు ఏమి నేర్చుకున్నావు దేవుడి కొరకు? వయసులో ఉన్నప్పుడు దేవుని కొరకు ఏమాత్రం ప్రయాసపడ్డావు? ఈరోజు వయసు అయిపోతుంటే ఆశ వస్తుంది చాలామందికి. ఏమని, ఎందుకు ఆశ అంటే, నిజంగా అది దేవుడి మీద కాదు. దేవుడి మీద అయితే వాళ్ళు దేవుని మాటకు లోబడి పనిచేస్తారు, వాక్యానికి లోబడి పనిచేస్తారు అంతే. ఇది ఆధిపత్యమా? మైక్ పట్టుకోవడానికి చాలామంది ఇష్టం చూపిస్తున్నారు ఇవాళ. ఏదో పాడేయాలి, ఏదో ఆరాధన చేసేయాలి, ఏదో చెప్పేసేయాలి. ఎవరికి ఏం చెప్పాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎలాగా ప్రవర్తించాలి అనే విషయం గుర్తెరగకపోతే, తెలియకపోయి చేసిన దానికి కూడా మూల్యం చెల్లించాలి. దేవుని పనిని తెలుసుకొని చేయాలి. ఎలాగ పడితే అలాగ చేయకూడదు. వాడెవడో అలాగ చేశాడండి, నేను కూడా ఇలాగ చేస్తాను, వాళ్ళు అలాగ చేశారు, వీళ్ళు అలాగ చేశారు. వాళ్ళకి ఇవ్వబడింది వాళ్ళు చేశారు, మంచిదే. కానీ అది వాక్యానుసారంగా ఉందా లేదా అని గుర్తు తెచ్చుకో. వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా, వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నానా లేదా, ఫస్ట్ ఇది. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు తెలుసుకొని ముందుకు వెళితే విజయమే కలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుడు మీకు అప్పగించబడని పని మీరు ఎప్పటికీ చేయకండి, ఎప్పుడు చేయొద్దు. దేవుడు మీకు చెప్పిన పనే చేయండి. చాలామంది చెప్పినా కూడా చేయరు, చెప్పినా వినేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఆశీర్వాదం రాదు. దేవుడి మాట వింటే ఆశీర్వాదమే. గట్టిగా స్తోత్రం చెప్దాం. మంచిది. దినం కొరికిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలు ఊదుచు కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతట్లోనూ ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. దేవుడు తన పనిని జరిగించుకోవడానికి ఇక్కడ అందరినీ వాడుకోవట్లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినప్పుడు, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. దేవుడే తన ప్రజలను అప్పగించిన సందర్భాలు, శత్రువుల చేతికి అప్పగించిన సందర్భాలు, చాలా సందర్భాలు కనబడతాయి. ఇక్కడ ఇశ్రాయేలీలంట యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. మిద్యానీయులు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చాలా బలవంతులు. వారి సామ్రాజ్యము పెద్దది, వారి సైన్యము మిడతల వంటి సైన్యము.
అటువంటి ప్రజలకి దేవుడు అప్పగించాడు. ప్రజలకి అర్థం కాలేదు. ప్రజలు 7 సంవత్సరాలు చాలా బాధలను అనుభవిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తూ వచ్చారంట. వాళ్ళ పరిస్థితి ఇటువంటి పరిస్థితి అంటే 6వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడి ఉంటుంది కదా, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చారు. ఇశ్రాయేలులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. దశ మారుతున్నప్పుడు ప్రార్థన రాలా. మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. దేవుడికి నువ్వెప్పుడు మొరపెడతావో అప్పుడు దేవుడు సమాధానం ఇవ్వాలని చూస్తాడు. దేవుడికి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో మొరపెట్టినా నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడు కాబట్టి ఆయన నీ వైపు తన యొక్క కనుదృష్టి ఉంచుతాడు. తన కనుదృష్టి నీ మీద ఉంచుతాడు. ఇశ్రాయేలీయులు మనుషుల దృష్టికి దోషులు కాదు, యెహోవా దృష్టికి దోషులయ్యారు. ఎందుకని వాళ్ళు దేవుడి దృష్టికి దోషులయ్యారు? దేవుడు వారికి ఒక సంఘటన గుర్తు చేస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకను పంపాను. వీళ్ళు మొరపెట్టినప్పుడు ప్రవక్తనొకను పంపాడు. అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రెప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకుని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట వారిని తోలివేసి వారి దేశము మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. అప్పగించిన దేవుడే వీరికి ఒక సంగతి తెలియజేస్తున్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు నేరుగా ప్రజలతో మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. తన సేవకులను పంపి దేవుడు తన ప్రజలతో మాట్లాడడం దేవుని యొక్క క్రమమయ్యుంది. దేవుడు తన వాక్కుల్ని సేవకునికి తెలియజేసి ఆ సేవకుని నోటి నుండి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది వారి సొంత కళలు, సొంత దర్శనాలు, సొంత ఉద్దేశాలు వారికి కలిగినవని నమ్మి వాటితోనే ముందుకు వెళ్ళిపోతారు. వాటి గురించి నిర్ధారణ అనేటువంటిది ఉండదు. కానీ దైవజనుడు ప్రతి వాటిని నిర్ధారించగలగడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దైవజనుడు ప్రతి దాన్ని వివేచించడానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. దైవజనుడికి మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు. దైవజనుడుకు దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ ఒక ప్రవక్తని ఎవరో ఒక ప్రవక్తను పంపాడంటే ఆ ప్రవక్తను అంటే దేవుడు పెట్టిన మాట ఒకటి, నేను మిమ్మల్ని తోడుకొని వచ్చాను. ఎక్కడి నుంచి అంట? ఐగుప్తీయుల దాస్య గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చాను. రెండవది, మిమ్మల్ని విడిపించాను. మూడవది, మీ ఎదుటి నుండి వారిని తోలివేశాను. నాలుగవది, వారి దేశాన్ని మీకు ఇచ్చాను. ఐదవది నేను మీతో మాట్లాడాను, కానీ మీరేం చేయలేదు. నేను మీతో చెప్పి తిని కానీ భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. దేవుడి దృష్టికి దోషులు అవడం అంటే ఏవేవో పాపాలు చేసి వాటిని ఒప్పుకొని లేకపోతే వాటిని ఒప్పుకోకపోవడం అనేటువంటిది ఒక కారణమైన, అసలు దేవుడి దృష్టికి దోషం కలిగించే విషయం అంటే నీవు ఆయన మాట వినకపోవడమే. ఏంటంటే సంగతి, నీవు ఆయన మాట వినకపోవడమే. దేవుడు చాలాసార్లు తన ప్రజలతో మాట్లాడాడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ దేవుడు ప్రజలతో మాట్లాడాడు. ఏ జనానికి అలాగా దేవుడు చేయలేదు. మొరపెట్టిన ప్రతి క్షణం జవాబిస్తూ వచ్చాడు. ప్రజలు రాను దేవుడు మా దేవుడే అని గుర్తెరగడం మానేసి బయలుదేవతలకు వాళ్ళు సాగిలపడతా వచ్చారు. అమోరీయ దేవతలకు వాళ్ళు సాగిలపడడం మొదలుపెట్టారు. వారు దేవుని పిల్లలై ఉండి అన్యుల దేశంలో ఉన్న దేవతలను వాళ్ళు సిద్ధం చేసుకున్నారు, వాళ్ళు సిద్ధపరచుకున్నారు. వాళ్ళు బలిపీఠాలు కట్టి దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడికి విరోధమైన బలిపీఠాలు కట్టి. అలాంటప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడా? అలాంటప్పుడు దేవుడు మాట్లాడకుండా ఉంటాడా? అలాంటప్పుడు దేవుడు శిక్షించకుండా ఉంటాడా?
ఈరోజు శిక్ష లేటుగా రావచ్చు, కానీ ఒకరోజు శిక్ష వస్తుంది. దేవుడికి విరోధంగా పనిచేసిన వాళ్ళు ఎవ్వరికైనా కానీ శిక్ష లేకుండా ఉండదు. దేవుని పనిని పాడు చేసిన వాళ్ళు, దేవునికి ఎదురు తిరిగినటువంటి వాళ్ళు, దేవుని ప్రజలను మోసగించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకు శిక్ష తప్పకుండా ఉంటుంది. దేవుడు ఎందుకు ఏ విషయంలో ప్రజల విషయంలో బాధపడుతున్నాడంటే, నా ప్రజలు నా మాట వినట్లేదు. సౌలా, బలులను అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టమయ్యా. బలులను అర్పించడం కాదు, దేవుడికి అవసరమైన బలులు చెల్లించడంలో అంత దేవుడు సంతోషించడు. వాటి రక్తం మూలన ఆయన అంత ఆనందించడు. నువ్వు ఆయన మాట వింటే నిన్ను బట్టి సంతోషిస్తాడు. నువ్వు ఆయన మాట వింటే నిన్ను బట్టి ఆయన హర్షిస్తాడు. నువ్వు ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు. చాలామంది దేవుడి మాట వినడం మానేశారు. దేవుడి మాట వినట్లేదు. మరి ఎవరి మాట వింటున్నారు? సైతాన్ యొక్క మాట వింటున్నారు. దేవుడి మాట వినడం అనేది మానేసేసారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో మానేసారు. దేవుడి మాటలు గుర్తుండవు కూడా, దేవుడి ఉపదేశాలు గుర్తుండవు కూడా. చాలామంది గుర్తుండవు, అన్నీ గుర్తుంటాయి. దేవుడి మాటలు గుర్తుండవు, అన్నీ గుర్తుంటాయి. లోక విషయాలు, లోక సంబంధమైన విషయాలు, ఆచారాలు అన్నీ గుర్తుంటాయి. వాక్యం గుర్తుండదు. వాక్యం సంగతి గుర్తే, అబ్బో ఆ వాక్యాలు అత్తమాకండి, మా దగ్గర మాకు ఇష్టం లేదు. వాళ్ళకి వాక్యం వినడం ఇష్టం లేనప్పుడు ఇంక దేవుడు వాళ్ళతో ఎలా ఉంటాడు? దేవుడు వాళ్ళతో ఎలా నడుస్తాడు? ఈ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలకి, మీరు నా దృష్టికి దోషులయ్యారు. ఎందుకు నా మాట వినలేదు మీరు? నేను మిమ్మల్ని తోడుకొని వచ్చాను, ఐగుప్తు దేశంలో నుండి మీకు తోడై వచ్చాను. నేను మిమ్మల్ని విడిపించాను, మీ ఎదుటున్న యెబూసీయులను తోలివేశాను. నేను తర్వాత వారి దేశాన్ని మీకు ఇచ్చాను. నేను మీతో మాట్లాడాను, కానీ మీరు నా మాట వినలేదు. శత్రువులకి అప్పగించబడ్డారు. అటువంటి సమయంలో మధ్యలో చాలా స్టోరీ ఉంది. ఆ స్టోరీలో మనం చదివితే, గిద్యోను ఒక బలిపీఠాన్ని కట్టడం, దేవుడికి సమాధాన బలిని అర్పించడం, యెహోవా షాలోమ్ అనేటువంటి పేరు ఇక్కడ కనబడుతుంది. బయలుదేవత సంబంధమైనటువంటి, అమోరీయుల దేవత సంబంధమైనటువంటి బలిపీఠాలను కూలదోయడం, గిద్యోను పేరు మార్చబడడం యొక్క 6వ అధ్యాయంలో మనం చదువుతాం. 7వ అధ్యాయంలో వచ్చేసరికి దేవుడు గిద్యోన్ని 6వ అధ్యాయంలోనే సిద్ధం చేశాడు. ఒక మాట చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను. ఏం చేస్తాను చెప్పండి? ఏమంటాడు? నేను నీకు తోడై ఉంటాను. ఒకసారి ఆ మాట చదువుతాం. యెహోవా దూత గిద్యోనుకు కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయిండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రెప్పించినని చెప్పుచ్చు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలైనదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నాను అని ఆయనతో చెప్పాను. అందుకు ఆ యెహోవా, అయినానేమి, నేను నీకు తోడయ్యుందును గనుక ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. దేవుడికి నువ్వు అవసరం అనుకుంటే దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. దేవుడి యొక్క అవసరత నీ అవసరత దేవుడికి అవసరమైనప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇశ్రాయేల్ ప్రజలు లక్షలాది మంది ప్రజలుంటే వారందరి మధ్యలో దేవుడు గిద్యోనును ప్రత్యేకించాడు, గిద్యోనును ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఎక్కడో మిద్యానీయులకు భయపడి ఎక్కడో దాగుకుంటే, గోధుమల చాటున రహస్యంగా ఉండి ఎక్కడో గోధుమలు దొలగొడతా ఉంటే
దేవుడే అతనికి ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దూత అతనికి కనబడి అనుంది. కానీ కింద చదువుతూ ఉంటే ఆ యెహోవా అతని తట్టు తిరిగి అని ఉంది 14వ వచనములో. యెహోవా అతని తట్టు తిరిగి, దేవుడి యొక్క అవసరం నీ కొరకైనా నీ గురించి దేవుడికి అవసరమై ఉంటే దేవుడు నీ తట్టు తిరుగుతాడు. చెప్దాం గట్టిగా, దేవుడు నీ తట్టు తిరుగుతాడు. నువ్వు అవసరం దేవుడికి, నీ అవసరం ఉంది దేవుడికి, నువ్వు కావాలి దేవుడికి. అప్పుడు ఏమంటాడు తెలుసా గిద్యోను, అయ్యా నిజమే కానీ మమ్మల్ని నువ్వు మిద్యానీలకు అప్పగించేసావు. ఎవరికి తెలిసి ఈ విషయం అప్పగించిన సంగతి మనుషులకు గ్రహింపు లేదు. కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు గిద్యోను. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆత్మ కలిగిన గిద్యోనికి ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. బాగా గమనించండి, ఆత్మ సంబంధమైన వాళ్ళే చెరలో ఉండేవాళ్ళో, చెరపట్టబడిన వాళ్ళెవళ్ళో, దేవుని మర్చిపోయిన వాళ్ళెవళ్ళో, దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళెవళ్ళో తెలుసుకుంటారు. వాళ్ళకి దేవుడు తెలియజేస్తాడు, వాళ్ళకి దేవుడు చెప్తాడు వాళ్ళ పరిస్థితి నాయన, వీళ్ళ పరిస్థితి, వీళ్ళలాగా వాళ్ళలాగా, ఇదిగో నేను ఇలాగ చేశాను అని. గిద్యోను అదే మాట్లాడుతున్నాడు, మమ్మల్ని ఉంచేవు నాయన. లేదు లేదు గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్దాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు విజయమే. యెహోవా అతని తట్టు తిరిగాడంట. అంటాడు, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించు. గట్టిగా స్తోత్రం చెప్దాం. బలము తెచ్చుకో. తెలుసు గిద్యోను పరిస్థితి, బలహీనుడని తెలుసు, భయపడేవాడని తెలుసు, ఒంటరివాడని తెలుసు, ఎన్నికలేని వాడని గిద్యోనికి తెలుసు. నా కుటుంబం ఏ పాటిది, నేను మొదటి వాడిని కూడా కాదు, నేను చాలా చిన్నవాడిని, నేను కనిష్ఠుణ్ణి, నా కుటుంబం ఏ పాటిదయ్యా. గిద్యోను, నీ కుటుంబం ఏ పాటిదో నాకు తెలుసు. దేవుడు అతని తట్టు తిరిగి చెప్తున్న మాట, అప్పటి వరకు అతని తట్టు చూడలేదంట, కానీ ఆయన ఆ గిద్యోను తట్టు తిరిగి చెప్తున్న మాట ఏంటంటే బలము తెచ్చుకో. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. శత్రువును జయించాలంటే బలము కావాలి, అపవాదిని ఎదిరించాలంటే బలము కావాలి. బలము లేకుండా బలవంతుల మీదకి యుద్ధానికి వెళ్తే ఓడిపోతావు, బలహీనతతో యుద్ధానికి వెళ్తే ఓడిపోతావు. నువ్వు బలం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలంట? నీవు బలం తెచ్చుకోవాలి. 16వ వచనం చాలా విలువైన మాట, నేను నీకు తోడయ్యుందును గనుక ఒక మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. గట్టిగా స్తుతిని చెల్లిద్దాం. వాళ్ళు ఎలాగున్నారు తెలుసా? వాళ్ళు మిడతల దండులాగున్నారు. మీరు చదువుకోండి. మిడతల దండంత విస్తారమైన సైన్యం ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక్కడివి చేస్తావు. ఏం చేస్తావు? నువ్వు ఒక మనుషుణ్ణి హతము చేసినట్లు వారిని నువ్వు హతము చేసి ఇశ్రాయేలును రక్షిస్తావు. ఎందుకు? వాళ్ళంతమంది ఉంటే భయం కదా, భయమే. కానీ నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనకు తోడై ఉంటే ప్రతి క్షణము విజయమే. ఆయన మనకు తోడై ఉంటే ప్రతి అడుగులో విజయమే. ఆయన మనకు తోడై ఉంటే ప్రతి సందర్భములోను విజయమే. ఆయన మనకు తోడై ఉంటే అపజయము మనల్ని ఏమీ చేయలేదు, ఎల్లప్పుడూ విజయమే. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడు లేని ప్రజలు కూడా విజయాలు చూస్తారు, ఆయన తోడు లేని ప్రజలు విజయాలు చూడరు, వాళ్ళు అపజయాలు చూసేది. ఆయన తోడై ఉన్న ప్రజలు విజయాలు చూస్తారు. అయితే ఎలా దేవుడు ఇస్తానన్నాడు? ఎలాగ దేవుడిస్తాడు? ఏర్పాటు చేసుకున్నాడు గిద్యోన్ని. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రక్షించాలి. ఎలాగా దేవుడు చేయాలనుకున్నాడంటే దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క ప్రణాళికలు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, ఒక క్రమముగా ఉంటాయి. క్రమముగా నడుచుకోవాలి. దేవుడు చెప్పిన రీతిలో చేస్తే యుద్ధములో విజయమే. దేవుడు చెప్పిన పని చేస్తే విజయమే. దేవుడు చెప్పినట్టు చేస్తే ఆశీర్వాదమే. దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడికి సంతోషమే. దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అడిగి స్తోత్రం చెల్లిద్దాం. గిద్యోను యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎలాగ దేవుడు గిద్యోన్ని వాడుకుంటున్నాడనే విషయాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను చూడండి.
అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలో మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము కనబడెను. అప్పుడు దేవుడే ఉన్నాడు తెలుసా, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలు నా బాహుబలము నా రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండకు తిరిగి వెళ్ళవలని జనులు వినట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. గిద్యోను ఒక ప్రకటన చేశాడు, మనము మిద్యానీయుల మీదకి వెళ్దామని ప్రకటన చేసినప్పుడు 32,000 మంది వచ్చారు ఆయనతో. ఎంతమంది వచ్చారు? అందరూ మాట్లాడాలి. ఎంతమంది? 32,000 మంది వచ్చారు. ఈ 32,000 మంది గిద్యోను పక్షాన నిలబడ్డారు. అయితే దేవుడు అన్నాడు, గిద్యోను వీళ్ళతో జయం రాదు, వీళ్ళని పరిశోధించబోతున్నా, వీళ్ళని గ్రేడింగ్ చేయబోతున్నా. ఏంటి దేవుడు ఇలా కూడా చేస్తాడా? అక్కడేమో మిడతల్లాంటి జనం ఉంటే దేవుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇంకా చాలామంది అవతల వాళ్ళ సైన్యంతో పోల్చి చూసుకుంటే గిద్యోనుకున్న బలము చాలా తక్కువ. 32,000 మంది అంటే చాలా తక్కువ. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా, గిద్యోను వీళ్లతో నేను నీకు జయమివ్వను, వీళ్లతో ఇశ్రాయేలు ప్రజలు రక్షించును, వీళ్ళతో నేను వారి చేతకి మిద్యానీయులను అప్పగించును. వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీరి చేత దొరికిపోతారు మిద్యానీయులు అనుకుంటున్నావు. కాదు. నేను ఒక మాట చెప్తాను, చెప్పు. ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండకు తిరిగి వెళ్ళు అని చెప్పంగానే ఎంతమంది అయిపోయారంట? ఒకే ఒక్క దెబ్బకి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారంట. ఎంతమంది అంటే ఎంతమంది ఉన్నారు? మొత్తం 32,000 మంది ఉన్నారు. 32,000 మందిలో ఒక్క మాట దేవుడు పలికితే భయపడి వణుకుతా బాబోయ్ అని చెప్పేసేసి ఆ భయపడిన వాళ్ళందరూ 22,000 మంది ఆ గిలాదు కొండకి వెళ్ళిపోయారు. అప్పుడు ఎంతమంది నిలిచారంట? 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. ఏంటంట? ఏం ప్రభా నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు చూస్తే మిడతల దండులాగా ఉన్నారు, గొప్ప జనంగా ఉన్నారు, వాళ్ళు మేమేం తక్కువ ఉన్నాం అని గిద్యోను దేవుణ్ణి అడగల. చాలా సందర్భాల్లో దేవుడు మనతో చెప్పిన పని మనం చేసేటప్పుడు కొన్నిసార్లు మనం చాలా తక్కువ మంది ఉన్నాం, మనం ఏం చేయగలుగుతాం? మన ముందు 2 ఏం చేయగలుగుతాం? మన ముందు 3 ఏం చేయగలుగుతాం? మన ముందు 4 ఏం చేయగలుగుతాం అని అంటాం. అని దేవుడి యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తే అలా అడగకుండా ఎప్పుడైతే పనిచేసే వాళ్ళు వెనకమాల ఉంటారో దేవుడు ఎప్పుడు విజయాన్ని ఇస్తాడో. చెప్పండి గట్టిగా చెప్పాలి. ఎప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు? అడగకుండా పని చేయాలి, దేవుడు చెప్పింది చేయడమే. దేవుడు మళ్ళా అన్నాడు, గిద్యోను వీళ్ళు ఎక్కువ మంది అయ్యా, వీళ్ళు ఎక్కువ మంది అయ్యా, మరి వీళ్ళని ఎలా గ్రేడింగ్ చేయాలి? ఎలా గ్రేడింగ్ చేయాలి? ఒక పని చెప్తాను. అక్కడ ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కొంచెం చదువుదాం. నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను, ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు నీతో రాకూడదని గిద్యోనుతో చెప్పాను. దేవుడు ఒక నాయకుడిని సిద్ధం చేసినప్పుడు ఆ నాయకుడితో ఉండడానికి దేవుడు కొందరిని ప్రత్యేకిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, గ్రేడింగ్ చేస్తూ ఉన్నాడు. 10,000 మంది అక్కడ ఉంటానని అన్నాడు. ఈ 10,000 మంది నాకు అవసరం లేదు, ఈ 10,000 మంది నీకు అవసరం లేదు. అక్కడ అంటాడు నా కొరకు అని అంటలా, గిద్యోను నీ కొరకు వీరిని నేనేం చేస్తాను? నీ కొరకు వారిని శోధిస్తాను.
నీ కొరకు వారిని పరీక్షిస్తాను, నీ కొరకు వారిని పరిశోధిస్తాను. ఎవళ్ళు నీతో ఉండాలనుకుంటున్నావో నువ్వు అనుకున్న వాళ్ళు కాదు, నేను అనుకున్న వాళ్ళు నీతో ఉండాలి. చెప్పాలి గట్టిగా. మరి ఎలాగ ప్రభు అల్లా వెయిట్ అండ్ సీ వేసి ఉన్నాడు. నీ పని అంటే జనులను 10,000 మందిని నీళ్ల దగ్గర దిగచి, నువ్వేం చేయాల్సిన పని లేదు, నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి. నువ్వు కనిపెట్టాలి, ఎవరో నీళ్లను చేతికి అందించుకొని తాగుతున్నారో వాళ్ళని లెక్కించమన్నాడు దేవుడు. లెక్కిస్తే ఎంతమంది వచ్చారో తెలుసా? 300 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 10,000 మందిలో ఎంతమంది వచ్చారంట? 300 మంది వచ్చారు. 10,000లో 300 పోతే ఎంత? 9,700 మంది. అంతేనా? 9,700 మంది అన్నాడు. వీళ్ళు అవసరం లేదు, వీళ్ళని వెళ్ళిపోమని చెప్పు. వీళ్ళని చెయ్యి, వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళకి అర్థం కాలే, అరే మేమేంటరా, మేము కూడా అసలు గిద్యోనికి సహకారులుగా ఉందామని వస్తే, అసలు విన్నంటు ఉందామని వస్తే ఏంటి ఇలాగా? దేవుడి యొక్క ప్రత్యేకత ఎవ్వరికి అర్థం కాదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, పరిశోధించకుండా దేవుడు ఎవరిని వాడుకోడు, పరిశుద్ధపరచకుండా దేవుడు ఎవరిని వాడుకోడు, క్రమము నేర్పించకుండా దేవుడు ఎవరిని వాడుకోడు, నీతిని కలుగు చేయకుండా దేవుడు ఎవరిని వాడుకోడు. దేవుడు ఎవరిని వాడుకోవాలన్నా వారికి నీతి, నియమాలు, న్యాయము, కనికరము, ధర్మం అన్నీ నేర్పిస్తాడు. నేర్పించి వాడుకుంటాడు ఆయన. ఆయన పద్ధతే వేరు, ఆయన రూటే సపరేట్. ఇక్కడ మనం గమనిస్తే 10,000 మంది ఉంటే 10,000 మంది ఉంటే ఎంతమంది రిజెక్ట్ చేయబడ్డారు? 9,700 మంది రిజెక్ట్ చేయబడ్డారు. మరి ఈ 300 మందో? ఎస్, ఈ 300 మంది నీతో కూడా ఉండాలి. చెప్పాలి గట్టిగా. ఏం ప్రభు వాళ్ళు మిడతలో నేనే 300 మంది అంట్ల గిద్యోను. అసలు దేవుడి చిత్తం తెలిసిన వాడు ఎవడు కూడా దేవుడి మాటకి ఎదురు చెప్పడు. చాలాసార్లు చూడండి, ఏదైనా ఒక పని చేయమన్నాం అనుకోండి, ఏమంటారో చెప్పనా? నేను ఒక్కదాన్నే చేయాలా, నేను ఒక్కడనే చేయాలా? గిద్యోను ఏమంటాడంటే, నేను ఒక్కడనే చేయాలా అంటలా, నువ్వు నాకు తోడయ్యున్నావు, ఓకే నేను వెళ్తాను. ఏంటి సంగతి అంటే, నేను నీకు ఒక గుంపునిస్తాను. నీకు 32,000 మంది ఉంటే వాళ్ళే నా గుంపు అనుకున్నాడు. గ్రేడింగ్ చేసేసాడు దేవుడు. 10,000 మందికి వచ్చారు, 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మందికి వచ్చినప్పుడు వీళ్ళనేమో అనుకున్నాడు, వీళ్ళు కూడా కాదు, గ్రేడింగ్ చేసేసాడు. 10,000 మందిలో 9,700 మంది వెళ్ళిపోతే 300 మంది గిద్యోనుతో ఉన్నారు. గట్టిగా స్తుతిని చెల్లిద్దాం. దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? పరిశోధించాడు. అందరి మాట చెప్పాలి. ఏం చేశాడు? పరిశోధించాడు. వీళ్ళు ఉంటారా, వెళ్ళిపోతారా? వెళ్ళిపోయే వాళ్ళు ఎలా ఉంటారో, బలహీనులు ఎలాగుంటారో, నాయకుడితో కలిసి నడవలేని వాళ్ళు ఎలాగుంటారో, నాయకుడితో కలిసి కొనసాగకూడదని దేవుడు ఎవరిని నిర్ణయించాడో వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. మీరు అవసరం లేదు, మీరు అసలు అవసరం లేదు. ఇక దేవుడు పక్కన పెట్టిన తర్వాత గిద్యోను తెచ్చి నిలబెట్టుకుంటాడా? నెవర్ నిలబెట్టుకోడు. అర్హత అనేది దేవుడు ఒక్కసారి ఇస్తాడు. ప్రతిసారి తప్పు చేసి, దేవా నన్ను క్షమించు నాయన, నేను తెలియజేశాను ప్రభా, అయ్యో నేను అలాగ అనుకోలేదు నాయన, ఇలాగ అనుకోలేదని సాకులు చెప్తే దేవుడు ఇష్టపడతాడా? చెప్పండి. సాకులు చెప్పడం మనిషికి అలవాటైపోయింది. దేవుడు కరుణించేవాడు కదా అని చేసేదల్లా చేసి తర్వాత క్షమించు నాయన. నువ్వు అది తినొద్దు అంటాడు, తింటావు. అక్కడికి వెళ్ళొద్దు అంటాడు, వెళ్తావు. ఆ పని చేయొద్దు అంటాడు, చేస్తావు. నీ స్వార్థం కోసం చేస్తావు, దేవుడి చిత్తం కోసం కాదు, దేవుడి ఇష్టంతో కాదు. దేవుడు నేను ఇష్టపడి పిలిచి నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఇలాగుండాలని చెప్తే నువ్వు దేవుడికి తిరుగుబాటు చేస్తే నీతో ఎలా దేవుడు ఉంటాడు?
నీతో దేవుడు ఎలాగుంటాడు? ఆయన మాటను ధిక్కరించావు కదా నువ్వు, ఆయన మాటను విసర్జించావు కదా, నీతో ఎలా దేవుడు ఉంటాడు? గిద్యోను దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారంట చెప్పండి? ఎంతమంది ఉన్నారు? 300 మంది. దేవుని గ్రేడింగ్ ఎప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 10 మంది కన్యకులు సిద్ధపడ్డారంట. ఎంతమంది? 10 మంది అలల. ఎంతమంది? 5 మాత్రమే. 2 పొలంలో ఉన్నారంట, 1 మాత్రమే. 2 తిరగలు విసురుతున్నారంట, 1 మాత్రమే. మరి ఇలాంటప్పుడు మన భక్తి పరిశోధించబడినప్పుడు ప్రభుతో నిలబడడానికి ఉపయోగపడుతుందా? ప్రభుతో నిల్చుండడానికి ఉపయోగపడుతుందా? 300 మంది మిగిలారంటే నీ భక్తి అంత పవర్గా ఉంది. వాళ్ళు దేవుని కలిగినటువంటి వాళ్ళే. మొదటి గుంపు వాళ్ళు భయపడుతున్న వాళ్ళు. వాళ్ళ లోపల భయం ఉంది, పిరికితనం ఉంది. పిరికితనం ఉంది కాబట్టి వాళ్ళు పనికిరారన్నాడు దేవుడు. పిరికితనం కలిగిన వాళ్ళు దేవుడికి అవసరం లేదు. పురాణ గ్రంథంలో మనం చదివితే పిరికివారును అబద్ధికులను మండుతున్న అగ్నిగుండంలో, అక్కడ పెద్దలు ఇస్తుంది, మండుతున్న అగ్నిగుండంలో ఉంటారు. పిరికితనం అంటే ఏంటంటే దేవుడు పని చేయడానికి చాలామంది పిరికితనం, భయపడతారు. పిరికితనంతో ఉంటే దేవుడు పని చేయలేం. మరి ధైర్యం ఎట్టవుతుంది? ఒక ఆయన నన్ను అడిగాడు, ఏంటి ధైర్యం ఏంటి అసలే, నువ్వేంటి అసలే అని అంటాడు. నా ధైర్యం నా దేవుడే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఎవరు లేకుండా చేసుకుని వెళ్ళిపోతావా? పిలిచింది ఆయన, నన్ను పిలిచాడు. నాతో ఎవరు ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. చెప్పండి గట్టిగా. నాతో ఎవరు ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. ఎవరు ఉండాలనుకుంటారో వాళ్ళే వస్తారు నాతో. నన్ను పిలిచింది ఆయన అయితే నేను వాళ్ళ మాట ఎందుకు వింటా? ఇర్మియాతో ఒక మాట అంటాడు, ఇర్మియా వాళ్ళ మాటలకు లోబడిపోయి నువ్వు వాళ్ళ తట్టు తిరగమాకు. నీవు వారి తట్టు తిరగకూడదు, వాళ్ళే నీ తట్టు తిరగాలి. చెప్పండి గట్టిగా. దేవుడు ఎవళ్ళైతే తన పని కొరకు నియమిస్తాడో వాళ్ళకి ఇచ్చే వాగ్దానాలు ప్రత్యేకంగా ఉంటాయి. ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటి? ఏంటి సేవ చేస్తానన్నా, ఏంటి నీ ధైర్యం ఏంటి సంగతే అని అంటే ఆయన అంటాడు, బ్యాంకులో ఒక 30 లక్షలు ఉన్నాయి, నెల వడ్డీ వస్తుంది, నో ప్రాబ్లం. అడిషనల్గా సేవలు వస్తాయిగా, వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు వస్తాయి, తినచ్చు. ఇది కాదు దేవుడి సేవ. ఇది కాదండి. మొత్తాన్ని వదిలిపెట్టి జీరోలో నుంచి రా. రూపాయి అంటే ఏంటో, దేవుడిచ్చేటువంటి ఆ రూపాయి విలువేంటో నీకు తెలియాలి. అంతేగాని డబ్బులు వెనకాలేసుకొని దేవుడు నన్ను పిలిచాడు, డబ్బులు లేనప్పుడేమో దేవుడు పిలిస్తే అప్పుడు దర్శనాలు, అప్పుడు కలలో అమ్మో సేవ చేస్తే ఏమొస్తాయి, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి సేవ చేసేద్దాం. దేవుడికి ఇష్టం ఉండదు, జాగ్రత్త. దేవుడి పని ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గిద్యోను, నీతో ఎవరు ఉండాలో నేను నిర్ణయిస్తా, నువ్వు కాదు నిర్ణయించేది, నేను నిర్ణయిస్తా. ఆ 300 మందిని దేవుడిస్తే ఆ 300 మంది అంట ఒక 3 ఆయుధాలు దేవుడు వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు. ఒకటి దివిటి, రెండవది కుండ, మూడవది బోర. మీరు ఏది ముందు పెట్టుకున్నా ఏది వెనకాల పెట్టుకున్నా పర్వాలేదు. ఏంటంట, కుడి చేతిలో బోర ఉండాలి, ఎడమ చేతిలో దివిటి మరియు కొండలు ఉండాలి. వాళ్ళు కేకేయాల్సిన కేక కూడా చెప్తున్నాడు. ఏమని కేకేయాలో తెలుసా? ఏమని కేకేయాలంట? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేక వేయాలంట. ఎందుకనండి? కొన్నిసార్లు మీ పాస్టర్ గారు ఎవరంటే పేరు రాదు, కొంతమందికి నోరు రాదు. ఒక ఆయన అడిగాడంట, ఏమండి మీ పాస్టర్ గారు పెళ్ళిళ్ళు చేస్తారంట కదండి అంటే, ఆయన చేస్తాడో లేదో నాకు తెలియదండి. మీరు ఆ సంఘానికి వెళ్తారండి? వెళ్తానండి. ఆయన పేరన్నా తెలుసండి? పేరు తెలుసండి. మరి ఆయన పెళ్ళి చేస్తాడో లేదో తెలియదండి. లైసెన్స్ ఉందో లేదండి, నాకు తెలియదండి.
దేవుడి సంఘంలో కొత్త పాస్టర్ గారితో తిరుగుతా, పాస్టర్ గారికి ఏముందో తెలిసి కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే ఇట్లాంటి నటన చేసే వాళ్ళకి ఆస్కార్ అవార్డులు కాదు, ప్రత్యేక అవార్డులు ఇవ్వాలి. పరలోకంలో ఎవడో సైతాన్ ఇస్తాడు, మంచి అవార్డు ఇస్తాడు. కొంతమందిని అడుగుతారు, ఈ పాస్టర్ గారు ఎవరైనా తడబడతారు, వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాదు. పాస్టర్ గారి పేరు చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. పాస్టర్ గారి పేరు చెప్పడానికి, మా పాస్టర్ గారు పలానా ఆయనండి అని చెప్పడానికి నోరు రాదు. ఈ బ్యాచ్ అంతా వెనక్కి వెళ్ళిపోవాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. అప్పుడు చెప్పరా? ఆ 300 మందికి ఒక పాఠం నేర్పాడు. వాళ్ళు అనాల్సిన మాట ఏంటంటే, మొదటిగా యెహోవా ఖడ్గము అనాలి, రెండవది గిద్యోను ఖడ్గము అనాలి. అప్పుడు కత్తులు పనిచేయడం మొదలు పడతాయి. మిద్యానీయుల దండులో, మిద్యానీయుల చేతుల్లో, మిద్యానీయుల దగ్గర ఉన్న కత్తులు వాళ్ళకి వ్యతిరేకమై వాళ్ళే చంపుకోవడం మొదలుపెట్టారు. దేవుడు అలాగ చేశాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, మేము పెద్ద యోధులు అండి, మాకు పాస్టర్తో పని లేదు, అసలు మేము ప్రార్థనా పరలో మోకాళ్ళు ఎత్తే దర్శనాలు వచ్చేస్తనే, మోకాళ్ళు ఎత్తే కళలు వచ్చేస్తనే, అస్సలు ఓ రాబాబాబా ఈ పిచ్చి భాషలు ఇవి. సేవకుడు లేకుండా నువ్వు ఎన్ని భాషలు మాట్లాడితే ఉపయోగం ఏముంది? కనెక్షన్ ఉండాలిగా. అంటే దేవుడితో డైరెక్ట్ ఉందండి నాకు, దేవుడితో నీకు డైరెక్ట్ ఉంటే మరి పాస్టర్ గారు ఎందుకు? పాస్టర్ గారు ఎందుకంటే దేవుడు క్రమం పెట్టాడు. దేవుడు ఏం పెట్టాడు? ఒక క్రమం పెట్టాడు. ఆ 300 మందితో అన్నాడు, ఇదిగో వీళ్ళు కావాలి గిద్యోను. ఆ భయపడేవాళ్ళు వద్దు. రెండో బ్యాచ్ ఎవరో తెలిసి వెళ్ళిపోయిన 9,700 మంది ఎవరో తెలుసా? ఎవరని మీరు అనుకుంటున్నారు? మొదటి బ్యాచ్ భయపడిన వాళ్ళని పంపించేయమన్నాడు. వాళ్ళు దెబ్బకు భయపడి వెళ్ళిపోయారు. రెండో బ్యాచ్ 9,700 మంది ఎవళ్ళు? క్రమం లేనోళ్ళు. చెప్పండి సరిగ్గా, ఏమి లేనోళ్ళు. క్రమం లేదు వీళ్ళకి. వీళ్ళ కనిపెట్టాలి నువ్వు. వీళ్ళ కనిపెట్టు గిద్యోను, వీళ్ళ కనిపెట్టు. నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చే జాగ్రత్త. ఎవళ్ళని లెక్కేయాలంటే నువ్వు క్రమం కలిగిన వాళ్ళని లెక్కయి. చెప్దాం గట్టిగా, క్రమం కలిగిన వాళ్ళే నీతో ఉండాలి. క్రమం తప్పిన వాళ్ళు నీతో ఉండడానికి వీల్లేదు. వాళ్ళని పంపించేసి వాళ్ళేం చెయ్యి చెప్పండి. ఏమన్నాడు? వాళ్ళని పంపించేసే. ఈ 300 మంది ద్వారా నీకు విజయం ఇస్తాను. ప్రజలందరూ ఆహారమును బోరలు పట్టుకొనగా 8వ వచనం, అతడు ప్రజలందరినీ తమ గుడారంలోకి వెళ్ళనంపెను కానీ ఆ 300 మందిని తనతో నిలుపుకొనెను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. 9,700 మంది తిరిగి వెళ్ళిపోతే 300 మందిని తనతో కూడా ఉంచుకున్నాడంటే ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి. చెప్పండి గట్టిగా. లేకపోతే వీళ్ళ కూడా బొమ్మనేవాడు, మీరు కూడా అవసరం లేదు వెళ్ళిపోంటారు ఆయన, ప్రభు చెప్పాడు నాకు అని. అయినా కూడా ధైర్యం చాలట్లేదా గిద్యోనికి? చెప్పండి. అయినా కూడా గిద్యోనికి ధైర్యం చాలట్లేదా? అంటాడు కదా బలపరచడానికి, గిద్యోనో భయపడ మాకు, నీ యొక్క పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోమ్ము. గట్టిగా స్తుతం చెల్లిద్దాం. అసలు ఈ పూర మామూలుడు కాదు. ఆ 300 మంది ఏమో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. ఇక్కడ అంటాడు 9వ వచనం, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదు నన్ను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగి పొమ్ము. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ప్రతి నాయకుడికి దేవుడు కొంతమంది పరిచారకులను పెట్టాడు, అంటే పని చేసే వాళ్ళని. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని పెట్టాడు? పని చేసే వాళ్ళని దేవుడు పెట్టాడు. నీ పనివాడైన, నీకు భయం కలిగితే నీ పనివాడైన పూరాతో వెళ్ళు అంటే గిద్యోనికి భయం వచ్చిద్దని దేవుడు గుర్తెరిగి పూరాన్ని పక్కన పెట్టాడు. నీ పనివాడైన పూరాన్ని తీసుకొని వెళ్ళు, అతను నీతో ఉంటే నీకు ధైర్యమే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అసలు దేవుడు ఉంటేనే ధైర్యం. కానీ కొన్నిసార్లు మానవుడి యొక్క బలహీనత, భయం కలుగుతుంది. ఇదిగో నీకు పోవుటకు నీకు భయమైన ఎడలా నీ పనివాడైన పూరాతో కూడా బొమ్ము, నీ పనివాడిని తీసుకొని వెళ్ళు.
దేవుడు విజయం ఇవ్వాలి అనుకుంటే క్రమం కలిగిన వాళ్ళనే దేవుడు తన నాయకులతో ఉంచుతాడు. చెప్దామా గట్టిగా? ఎప్పుడు కూడా క్రమం కలిగిన నడుచుకుంటే నీవు సైన్యంలో చేర్చబడతావు. క్రమం కలిగి ఉంటే, నీవు ఒక పద్ధతి కలిగి ఉంటే, ఒక విధేయత కలిగి ఉంటే, లోబడే తత్వం నీ దగ్గర ఉంటే నిన్ను దేవుడు ప్రత్యేకిస్తాడు. 300 మంది ప్రత్యేకించబడ్డారు. వాళ్ళు లోబడే వాళ్ళగా, వాళ్ళు క్రమం కలిగిన వాళ్ళుగా, వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళుగా దేవుడు యోచించాడు, దేవుడు గ్రహించాడు. ఏంటంటే నీళ్లు తాగితేనే గుర్తుపట్టొచ్చా? అవును, కొన్నిసార్లు దేవుడు నీకు మాట చెప్తాడు, ఆ మాట నువ్వు చేయకపోవడం మూలాన దేవుడు నిన్ను విసర్జిస్తాడు, దేవుడు నిన్ను పక్కన పెడతాడు. దేవుని యొక్క మాటకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చావో, దేవుని సేవకుడి మాటకి ఎంత ప్రాధాన్యత విలువనిచ్చావో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వు విలువలేని వ్యక్తిగా కనబడినప్పుడు దేవుడు నిన్ను అంటాడు, నీవు సేవకుడితో ఉండడానికి పనికిరావు, యూ కెన్ గో అవుట్ సైడ్. నువ్వు పక్కకి వెళ్ళిపో, నువ్వు ఉండడానికి పనికిరావు, నువ్వు పక్కకి వెళ్ళిపో. దేవుడు పక్కన పెట్టేస్తాడా? పక్కన పెట్టేయమంటాడు అంతే. గిద్యోనుతో మళ్ళా చెప్తున్నాడు, నీకు ఇష్టం వచ్చినోళ్ళు కాదు గిద్యోను, నేను ఎవరిని నీతో ఉంచాలనుకుంటున్నానో వాళ్ళే నీ దగ్గర ఉండాలి, వాళ్ళని ఉంచుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని నీతో ఉంచుకోవద్దు. ఏం జరుగుతుంది? నష్టం కలుగుతుంది. ఓ దైవజనుడితో ఉండడానికి, లేక ఒక నాయకుడితో ఉండడానికి దేవుడు నియమించిన పరిచారకులు అవసరం. చెప్పండి గట్టిగా. ఆ 300 మంది గిద్యోను మాటకు లోబడి వస్తే దేవుడు గొప్ప అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళు ఏం లేదు, కేకలు వేశారంట, కుండలు బగలు కొట్టారు, బోరులు ఊదారు, గొప్ప శబ్దం చేశారు. బోరులు ఊది వాళ్ళు చెప్పిన మాట, ఇది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని ఏం చేశారంట? కేకలు వేశారు. ఇశ్రాయేలు ప్రజలకు విజయం కలిగింది, మిద్యానీయుల ప్రజలకు అపజయం కలిగింది. గట్టిగా స్తుతి చెల్లిద్దాం. విజయాన్ని చూడాలంటే, విజయం వైపును వెళ్ళాలి అంటే భయాన్ని వదిలిపెట్టాలి, క్రమం కలిగి నడుచుకోవాలి, భక్తి కలిగి నడుచుకోవాలి, విధేయత కలిగి నడుచుకోవాలి. నీ పనివాడు నీకు భయమైతే నీ పనివాడైన పోరాతో తీసుకొని వెళ్ళు. ఎంత నమ్మకమైన వాడో పోరా. దేవుడు ఒక మాట చెప్పాడంటే మామూలు విషయం కాదండి. దేవుడు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. అసలు నా గోత్రం ఏ పాటిది, నేనే పాటి వాడిని, నాకు ఎక్కువ జనం లేరే, ఎక్కువ బలగం లేదే. బలగము లేని వాడే దేవుడికి కావాలి. చెప్పాలి గట్టిగా. నిజంగా ఈ గొప్ప పాఠం మనకేం నేర్పుతుంది అంటే, భయం కలిగి క్రమము కలిగి జీవించాలని నేర్పుతూ ఉంది. నేను మరలా చెప్తున్నాను, దేవుడు చెప్పని పని ఏ పని మీరు చేయకండి. దేవుడు మీతో చెప్పిన పని చేయకుండా ఉండకండి. దేవుడు మీతో ఏదైనా చేయమని చెప్పాడా, అది దేవుడి కొరకు దేవుని మహిమార్థమే చేయండి. దేవుడు ఏది చెప్పినా, దేవుడు నాతో ఇది చెప్పాడు నిజమా కాదా అని తెలుసుకోండి.